మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. అంటే దేవుడు మన చేతిని పట్టుకొని ఉన్నాడంట. ఎందుకని అంటే ఎక్కడైనా సరే మనము ఈ యొక్క పాపపు లోకంలో తప్పిపోతామేమో అని. అంటే దాని అర్థం ఏంటి అంటే తప్పిపోవడము అంటే ఈ లోకరీతిగా తప్పిపోవడం కాదు గానీ, ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర నుంచి మనము దూరం అయిపోతామేమో అని. అది ఎలా అర్థమవుతది అంటే, ఈ యొక్క రెండవ రాకడ సమయంలో సాతానుడు లేకపోతే పాపము ఏం చేస్తుంది అంటే, మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. సాతాను అంటే ఏదో మనిషి గాదు. పాపమే సాతాను గదా! ఒక విధంగా పడిపోయిన ఏంజిల్ అని చెప్తూ ఉంటాం. లూసిఫర్‌ని సాతానుగా చెప్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే పాపాన్ని లేదా ఒక ద్వేషాన్ని లేదా ఒక అహంకారాన్ని, ఒక మోసాన్ని వీటన్నిటిని కలిపి పాపం అనే పేరుతో మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పాపం ఏం చేస్తది అంటే ప్రతిరోజు మానవుణ్ణి ఏదో ఒక విధంగా దేవుని దగ్గరికి రానీయకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవనీయకుండా చేస్తూ ఉంటుంది. ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే కుటుంబంలో గొడవలు లేపుతా ఉంటుంది. లేకపోతే పర్సనల్‌గా దేవునితో మనము ముందుకు సాగిపోతున్నప్పుడు మనలో తప్పకుండా ఏదో ఒక పాపాన్ని పెట్టి దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. పాపం యొక్క లక్షణము ఇదే. అయితే ఎవరు గ్రహిస్తారు? ఎలాంటి వాళ్ళు గ్రహిస్తే దేవుడు తన చెయ్యి పట్టుకుంటారు అంటే, ఎవరైతే రక్షింపబడతారో అంటే యేసయ్యను ఎవరైతే తెలుసుకొని వాళ్ళ పాపాలని ఒప్పుకుంటారో వాళ్ళని యేసయ్య లేకపోతే దేవుడు చెయ్యి పట్టుకుంటాడు. అయితే యేసయ్యను తెలుసుకోకుండా ఉంటే పట్టుకోవడం అంటే పట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. దాని అర్థం ఏంటంటే దేవుడు విడిచిపెడతాడని కాదు గానీ యేసయ్య ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కోసం వచ్చాడు. అయితే ఎందుకు దేవుడు యేసయ్యను నమ్ముకున్న బిడ్డల్ని పట్టుకుంటాడు, మిగతా వీటిని పట్టుకోలేడు అంటే చూడండి, పాపానికి పరిశుద్ధతకి అసలుకి తేడా లేకపోతే ఆ రెండిటికి పడదు అసలుకి. పాపము వేరు, పరిశుద్ధత వేరు. పాపము అంటే సాతాను, పరిశుద్ధుడు అంటే యేసయ్య. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పరిశుద్ధతలోకి రావాలనుకోవడమే యేసయ్యను అంగీకరించడం, లేకపోతే తమ పాపాల్ని ఒప్పుకోవడం. ఎవరైతే పరిశుద్ధతలోకి వస్తారో వాళ్ళకు తెలుస్తుంది యేసయ్య ఎలా పట్టుకుంటున్నాడు, యేసయ్య ఎలా నడిపిస్తున్నాడు అనేది. అది పాపంలోనే ఉంటూ యేసయ్య నా చెయ్యి పట్టుకోడా, నాలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా అంటే అలా అనిపిస్తుంది. కానీ యేసయ్య నిజానికి 2026 సంవత్సరాల క్రితమే తన ప్రాణాన్ని, రక్తాన్ని ఎవరి కోసం ఇచ్చాడంటే ప్రతి పాపి కోసం యేసయ్య మరణించాడు. కాబట్టి యేసయ్యలో ఎటువంటి చంచలత్వం కానీ, ఎటువంటి గమనాగమనాలు కానీ, యేసయ్యలో ఎటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. కానీ కేవలము రెండు మానవుని యొక్క స్వభావాలు. పాపంలో ఉన్నాడా, పరిశుద్ధతలో ఉన్నాడా? పాపంలో ఉంటే దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుడు చేస్తున్న పనులు అర్థం కావు. అదే దేవుని దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటారే అప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడి ఆ పరిశుద్ధ జీవితంలో యేసయ్య ఏ విధంగా వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. అయితే దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రక్షింపబడి ఉండాలి. రక్షింపబడలేకపోతే ఇవేవి మనకి అర్థం కాదు. ఈ యొక్క రెండవ రాకడ సమయంలో నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డానికి ఒకే ఒక టెస్ట్ ఏంటంటే ఇదే. ప్రతిరోజు పాపంతో నువ్వు పెనుగులాడుతున్నావా, లేదా పాపంతో నువ్వు ఫైట్ చేస్తున్నావా? నీలో ఒక గందరగోళం, పాపంలో పడకుండా ఉండాలి, నేను వద్దు నాకు పాపం అని చెప్పేసి ప్రతిరోజు నీలో ఒక అలాంటి స్వభావం లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉందా? అయితే నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివే. అలా లేదు, ప్రశాంతంగా ఉంది, ఈ లోకంలో పాపంతో అడ్జస్ట్ అయిపోతున్నాను అంటావా? నువ్వు ఇంకా రక్షించబడలా. రేపు యేసయ్య వస్తే రక్షింపబడిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు తప్ప రక్షింపబడిన వాళ్ళు అంటే తమ పాపంని ఒప్పుకొని వాళ్ళు, అంటే నేను ఈ లోకంలోనే ఈ పాపంలోనే జీవిస్తాను, ఈ తప్పులోనే, ఈ మోసంలోనే, ఈ గర్వంలోనే, ఈ అసూయలోనే ఉంటాను అన్న వాళ్ళకు మాత్రము ఆ పరలోక రాజ్యానికి అవకాశము లేదు. కాబట్టి ఈ రోజున సరే ఈ యొక్క సెల్ఫ్ టెస్ట్, నేను రక్షించబడ్డానా, రక్షించబడితే నేను ఏ విధంగా దేవునికి సమీపంగా ఉన్నాను అనేది టెస్ట్ చేసుకో. తప్పకుండా రేపు రెండవ రాకల్లో దేవుడు నిన్ను
ఎత్తుకొని వెళ్తావు. లేకపోతే రెండవ రాకల్లో నీవు సిద్ధపడి ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హురాలిగా దేవుడు చేస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్.